ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు పిలుపు ఇచ్చినందుకు ప్రపంచంలో ద్రవ్యోల్బణం తగ్గిపోయింది. చాలా కఠినమైన రోజులు వస్తున్నాయి. ప్రతి వ్యక్తి ఖర్చులు తగ్గించుకోవాలి అని పిలుపు ఇచ్చినందుకు మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన లోకేష్ బాబు గారు ఇద్దరు కలిసి మన తెలుగుదేశం పార్టీ, మన జాతీయ నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజుని చాలా ఘనంగా పసుపు పండగలా చేసుకునేవాళ్ళము. అలాంటిది నెల్లూరులో చేయాలని తలపించి అక్కడ వద్దు అని చెప్పేసి ఈరోజు హైబ్రిడ్ ఫార్మేట్ వర్చువల్ మీటింగ్ పెట్టుకోవాలి అని చెప్పి నిర్ణయించినందుకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరూ పసుపు పండుగను ఎక్కడా మేము దానికి తగ్గకుండా ఎక్కడొక్కడ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో క్లస్టర్లలో పెద్ద సమూహంలో, అంటే లేకుంటే ఒక ఫంక్షన్ హాల్లో లేకుంటే పెద్ద బిల్డింగ్లో అట్లా ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరూ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి అదేవిధంగా ఈరోజు మహానాడును తలపించే వేదిక విజయవాడలో మన పార్టీ మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఏర్పాటు చేసి మనమందరము కలిసి చూసినట్లు ఎల్ఈడి టీవీలు, పెద్ద ఎల్ఈడి టీవీలు ఏర్పాటు చేసి మనమందరము కలిసి ఉన్నతానే అందరూ కలిసి మేము పసుపు పండగ చేసుకోవడానికి నిర్ణయించినారు. అదేవిధంగా ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు చేయని విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి జెడ్+ సెక్యూరిటీ ఉన్నందుకు ఈరోజు కాన్వాయ్ 4కి కుదించుకోవడం జరిగింది. అదేవిధంగా మన లోకేష్ బాబు గారు కానీ ఈరోజు 2కి తగ్గించుకొని నడుస్తున్నారు. ప్రపంచంలో ఎవరు ఇలాంటి పనులు చేయలేదు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆ విధానాలతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మనమందరూ హర్షించదగ్గ విషయము. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ప్రతి ఒక్కరము కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి మహానాడుని విజయవంతం చేయాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.